అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంట్లో నేనైతే కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. సో దీన్ని చాలామంది చాలా రకాలుగా కూడా వండుకుంటారు కదా, పాలు పోసి ఇంకా పచ్చడి కూడా చేసుకుంటారు, ఇంకా ఫ్రై ఇట్లా చేసుకుంటారు కదా. నేనైతే ఈరోజు పచ్చనగపప్పుతోటి బీరకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఎప్పట్లానే మేము చేసుకునే విధానం అనమాట. ఎందుకంటే బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సో ఈ కర్రీ ఈ ప్రాసెస్లో చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. సో అది ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పుడైతే బీరకాయ చక్కగా కట్ చేసుకొని తొక్క తీసేసుకొని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. చక్కగా తొక్క తీసేసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా లేత బీరకాయలు అయితే దొరికినాయండి, చాలా బాగున్నాయి, లేతగా ఫ్రెష్గా. సరే కదా ఫ్రెండ్స్, చక్కగా తొక్క అయితే తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీటితోటి పచ్చడి చేసుకుంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. కాకపోతే మాకు కర్రీనే హెవీ అయిపోతుంది కదా. సో ఈ నెక్స్ట్ టైం అయితే మీకు ఈ బీరకాయ తొక్కలతో చట్నీ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తానండి. ఇదిగో చూసారు కదా, చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే కర్రీ చేసుకోవడానికి ఒక బాండీ అయితే తీసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి. సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసింది, కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను, కొంచెం ఆవాలు, సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. వీటిని అయితే ఒక 2 నిమిషాలు మంచిగా వేయించేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే టమాటాలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇంకా ఒక నిమిషం అయితే ఇది మగ్గించుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సో చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో కర్రీ పాయింట్లలో అయితే చాలా బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది కదా, ముందు దీన్నే చూస్తారు. సో పచ్చనగపప్పు బీరకాయ కర్రీ అంటే చాలా బాగుంటుంది. సో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు కదండి నాలాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే మేము చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అనమాట. ముందుగా పచ్చనగపప్పు అయితే మనం కర్రీ చేసుకుంటాం అన్నప్పుడు ఒక గంట ముందు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ నానబెట్టి పెట్టుకున్న పచ్చనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నానబెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, మంచిగా సగం ఉడికిపోయినట్టే అనమాట. మంచిగా మనం గంటన్నర అట్లయితే నానబెట్టుకోవాలి. ఇంకా మిగతా సగం కర్రీలో అయితే ఉడికిపోతాయి, బాగుంటాయి. మంచిగా కూడా రుచికి సరిపడా సాల్ట్ అండి, అలాగే పసుపు మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేసుకుంటే చక్కగా ఇంకా మగ్గిపోద్దండి. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే మంచిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు దీన్ని మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము. సో మంచిగా అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. మంచిగా ఉడికిపోతుంది కదండి. ఇది ఏమవుతుందంటే చక్కగా బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, దిగిపోయి మంచిగా ఉడికిపోద్ది అనమాట. మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి.
అలాగే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. మంచిగా మనం కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేసుకుంటే మనకి బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే కర్రీ అనమాట. చూసారు కదా మంచిగా ఇంకో 5 మినిట్స్ అయితే ఉంచేసి దించేసుకొని తినేయడమే. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా అయితే రెడీ అయిపోయింది.